చెప్పుకునేదాన్ని కదా పెద్దబాబు గారు. ఎలా వాడాలో అర్థమైంది కదా? అర్థమైనది. ఇటీయండి. ఓకే. ఒక్క నిమిషం పెద్దబాబు గారు. పార్వతి, ఏమైంది పెద్దబాబు గారు? అది ఏది పెద్దబాబు గారు? అదే పార్వతి, వెనకాల ముడి వేసుకోలేదు. అదే చెప్తామని. అయ్యో, ఆ డిజైనర్ అమ్మ ఎట్ట కుట్టినదో అనుకున్నాను పెద్దబాబు గారు. 2 చేతులు వెనక్కి దండమెట్టినట్టు ఎట్టినా అందట్లా. అందుకే అట్టాగే వదిలేసినాను. జుట్టు వదిలేస్తే కాండట్లే పెద్దబాబు గారు. నోనో, అలా ముడి వేసుకోకుండా వదిలేస్తేలా? ఫోటోగ్రాఫర్స్ ఏ క్షణంలో క్యాప్చర్ చేస్తారో తెలీదు. అట్నా పెద్దబాబు గారు? మరి వెనక ముడి నేనేస్తాను. అలా తిరుగు. వద్దు. పర్లేదు, తిరుగు. అయ్యో పెద్దబాబు గారు, మీరు వద్దు. తిరుగు పార్వతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.